కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో కేవీపీఎస్ సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ మాట్లాడుతూ ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన లక్ష్యాల సాధన కోసం అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా ఒక చారిత్రక అవసరంగా కేవీపీఎస్ 1998 అక్టోబర్ 2వ తేదీ నాడు ఏర్పడిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కుల వివక్ష, అంటరానితనంపై వందలాది గ్రామాల్లో వేలాది మంది కార్యకర్తలచే సర్వేలు, అధ్యయనాలు నిర్వహించి సుమారు 128 రకాల కుల వివక్ష రూపాలను వెలికితీసి వందల సంఘాలను ఐక్యం చేసిందని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు కోసం దశల వారీ పోరాటాలు నిర్వహించి జస్టిస్ పున్నయ్య కమిషన్ సాధించిన మన చరిత్ర కేవీపీఎస్కు ఉందన్నారు. 2004 నుండి 2013 వరకు సుమారు 10 ఏళ్లు దళిత గిరిజనుల జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలని, చట్టం చేయాలని కేవీపీఎస్ అనేక సంఘాలను కలుపుకొని పోరాడి 2013లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం సాధించిందన్నారు. రాష్ట్రంలో దళితులపైన జరిగిన దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రాజీలేని ఉద్యమాలు నిర్వహించి బాధితులకు బాసటాగా నిలబడిందన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు మద్దూరి శివకుమార్, జిల్లా సహాయ కార్యదర్శులు ప్రవీణ్ దాస్, జిల్లా కమిటీ సభ్యులు దత్తు, మహేష్, ఎం యాదగిరి, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాలరాజ్, సీనియర్ పాత్రికేయులు కృష్ణ, కేవీపీఎస్ నాయకులు, సామాజిక ఉద్యమ నాయకులు శ్రీనివాస్, సుమన్, పవన్, నితిన్, శ్రీహరి, ప్రేమ్ కుమార్, ఆనంద్, యాదగిరి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి ఆత్మగౌరవం కుల నిర్మూలన, వర్ధిల్లాలి ఆత్మగౌరవం కుల నిర్మూలన, जिंदाबाद केवीपीएस, जिंदाबाद 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 केवीपीएस, जिंदाबाद जिंदाबाद वर्धिल्लाली आत्मगौरवं समानत्वं कुल निर्मूलना, जिंदाबाद 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 केवीपीएस, जिंदाबाद जिंदाबाद वर्धिल्लाली आत्मगौरवं समानत्वं कुल निर्मूलना, वर्धिल्लाली आत्मगौरवं समानत्वं कुल निर्मूलना, वर्धिल्लाली సాధిద్దాం మానీల ఆశయాల్ని, సాధిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని, సాధిద్దాం మహాత్మా జ్యోతి బాపులే ఆశయాల్ని, సాధిద్దాం పెరియార్ ఆశయాల్ని, సాధిద్దాం పెరియార్ ఆశయాల్ని, సాధిద్దాం సావిత్రిబాయి పూలే ఆశయాల్ని, సాధిద్దాం మహనీయుల ఆశయాల్ని. ఆపాలి దళితులపైన దాడులు వెంటనే, ఆపాలి దళితులపైన దాడులు వెంటనే, ఆపాలి దళితులపైన దాడులు వెంటనే, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం మనవాదుల నుంచి భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం మనవాదుల నుంచి భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం రిజర్వేషన్లను, కాపాడుకుందాం రిజర్వేషన్లను, కాపాడుకుందాం రిజర్వేషన్లను, కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని. Save Constitution, save Constitution, save Constitution, save Constitution. ఆపాలి దళితులపైన దాడుల్ని, ఆపాలి దళితులపైన దాడుల్ని. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలి, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వాలి, దళితులకు 3 ఎకరాల భూమి పంచాలి, దళితులకు 3 ఎకరాల భూమి పంచాలి, దళితులకు 3 ఎకరాల భూమి పంచాలి, అంబేద్కర్ అభయహస్తం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షలు ఇవ్వాలి, అంబేద్కర్ అభయహస్తం ద్వారా దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాలి. జిందాబాద్ కేవీపీఎస్, జిందాబాద్ కేవీపీఎస్, జిందాబాద్ కేవీపీఎస్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడి 26 సంవత్సరాలు అవుతుంది. 1998 అక్టోబర్ 2వ తేదీ నాడు ఈరోజు గాంధీ జయంతి. ఈ రోజు నాడు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ 26 ఏళ్ల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక పోరాటాలు, అనేక విజయాలు సాధించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దళిత సమాజం అనేక వివక్షకు గురవుతున్నటువంటి రోజులు, సమాజంలో అంటరాని వాళ్ళుగా చూసేటటువంటి పరిస్థితి.
దళిత వాడను వెలువాడలుగా ఊరికి అవతల వెలేసినటువంటి పరిస్థితుల్లో కేవీపీఎస్ అనేటటువంటిది ఏర్పడ్డది. అటువంటి సమాజం అందరూ సమాజంలో మనుషులంతా సమానమే, ఒకడు ఎక్కువడు ఒకడు తక్కువడు అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడైనా రాసి పెట్టిందని చెప్పేసి ప్రశ్నించేటటువంటి తత్వం నుంచి పుట్టిందే కేవీపీఎస్. ఆ రకమైనటువంటి మనుషులందరూ సమానంగా చూసేటటువంటిది రాజ్యాంగమే చూసినప్పుడు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని అంశాలు భారత పౌరులకు వర్తిస్తాయని చెప్పేసి ఆ రోజు నుంచి 26 ఏళ్ల పాటు అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. 2 క్లాసుల పద్ధతి ఉండే, దళితుల గురి ప్రవేశాలు ఉండేటటువంటి పరిస్థితి కాదు. అట్లనే ఎక్కడ కూడా ఏదో ఎక్కడైనా ఒక నలుగురు కూర్చునే చోట దళితుల్ని ఈరోజు అవమానించేటటువంటి పద్ధతిలో ఉండేది. సహపంక్తి భోజనాల్లో దళితుల్ని భోజనాలు పెట్టేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. దాదాపుగా ఒక 100 పైగా కులవేక్షణ రూపాలు ఉన్నటువంటి సందర్భంలో ఉద్యోగం చేస్తుంటే మేము డప్పు కొట్టాం, మా వృత్తిని బంద్ చేస్తామంటే మీరు డబ్బే కొట్టాలి, మీరు ఎంత చదివినా సరే ఊర్లో మాత్రం ఊర్లోకి వస్తే డప్పు కొట్టాలి అనేటటువంటి పద్ధతిలో వాళ్ళని సాంఘిక బహిష్కరణ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆచారం ఇప్పటికీ కొనసాగుతుందంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అట్లనే ఈరోజు మంచి బట్టలు వేసుకుంటే దళిత యువకులు మంచి చదివితే ఓరవట్లేదు, మంచి బట్టలు వేసుకుంటే ఓరవట్లేదు, కార్లు కొంటే ఓరవట్లేదు, ఇల్లు మంచిగా కట్టుకుంటే ఓరవైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక పద్ధతుల్లో వివక్షత జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి, ఇటువంటి వివక్షత లేకుండా సమాజం నిర్మించాలనేటటువంటిది కేవీపీఎస్ ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రకమైనటువంటి దానికోసం ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు ఈరోజు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే అనేక చోట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలు పెడతామంటే అంబేద్కర్ విగ్రహం పెట్టద్దు అని చెప్పేసేటటువంటి, లేదు పెట్టుకోండి మీ దళిత బస్తీల్లో పెట్టుకోండి, ఈరోజు గ్రామ పంచాయతీ దగ్గర నడిబొట్టున పెట్టద్దు అనేటటువంటి పద్ధతిలో వాళ్ళు అనేక చోట్ల ఈరోజు ప్రతిఘటన వస్తున్నటువంటి పరిస్థితి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మొత్తం ఈ దేశానికే రాజ్యాంగం ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి. అందరికీ ఈరోజు రాజ్యాంగం ప్రకారం అందరూ నడుచుకుంటున్నారు, కానీ అటువంటి అవగాహన లేకుండా ఈరోజు అడ్డుకునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని వీటన్నిటిని ఇవాళ మేము చెప్తా ఉన్నాం, రాజ్యాంగం మీద కూడా ఈరోజు మనువాదులు పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ రాజ్యాంగం వద్దు, మనువాద రాజ్యాంగం రావాలని చెప్తున్నారు. ఏమిటిది మనువాద రాజ్యాంగం? ఆ మనువాద రాజ్యాంగంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉండాలి అని చెప్పింది. ఈరోజు దళితులు ఈరోజు గిరిజనులు బీసీలు అప్పర్ కులాలు అనేటటువంటి పద్ధతిలో నిచ్చెన మెట్లను పెట్టి ఒకరి కింద ఒకరి కింద అలిగినాయి మమ్మల్ని సరిగ్గా పట్టించలేదు.